కేంద్ర ఉద్యమం వల్ల ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రులు అంటున్నాం. మరి ఈ ఉద్యమాలన్నీ ఒక ప్రాంతం వాళ్ళు బాగుపడే తప్పితే ఈరోజు కడప ఉప్పు ఆంధ్రులు అని ఎవరైనా ఆ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తా ఉన్నారా సార్? ఏ రాజకీయ పార్టీ వాడైనా మాట్లాడతారా? ఈరోజు కడప ఉప్పు వస్తే నీలాంటి వాళ్ళకి మన లాంటి వాళ్ళకి నిరుద్యోగులకి దాదాపు 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మరి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేశాం కదా. విశాఖ ఉప్పు అయితే వచ్చింది కానీ రాయలసీమలో 9 మంది బుల్లెట్ కూటాలకు బలైపోయినారు కానీ మనకైతే ఉద్యోగాలు రాలేదు. అందుకే కడప ఉప్పు గురించి ఏ రాజకీయ నాయకుడు ఏ హీరో మాట్లాడట్లేదు. మరి ఈరోజు విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్ మరి విశాఖ కంటున్నారు. మరి గుంతకల్లుకి ఇస్తే మనలాంటి వాళ్ళకు 40 నుంచి 50,000 ఉద్యోగాలు వస్తాయి. మరి గుంతకల్లుకు రైల్వే జోన్ కావాలని ఎవరైనా పోరాటం చేస్తున్నారా మేడం? మరి ఎందుకు పోరాటం చేయలేదు? మరి మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా. నువ్వు ఎప్పుడైతే రాయలసీమలో చదువుకొని నువ్వు ఎప్పుడైతే రాయలసీమలో ప్రశ్నిస్తావో మీ ఊర్లో ఉన్న సర్పంచ్ గాడి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నువ్వు చొక్కా పట్టుకుని నిలదీస్తావు. ఎస్ ఇవి మా హక్కులు అని చెప్పేసి. అందుకే నేను ఎదగనివ్వడు, తొక్కి పడేస్తాడు ఈ రోజు. అందుకే మన పల్లెలు ఇంకా ఎడారిగా మారుతున్న పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. మరి బాగా గమనించాలి మేడం, తుంగభద్ర ఇక్కడ ఉంది, కృష్ణా నది ఇక్కడ వస్తుంది, ఇక్కడ సంగమేశ్వరం 7 నదులు కలుస్తాయి, ఇక్కడ శ్రీశైలం ఉంది, తర్వాత నాగార్జున సాగర్ ఉంది, తర్వాత ప్రకాశం బ్యారేజ్ గురించింతల, తర్వాత పోలవరం ఉంది. తుంగభద్ర రాయలసీమలో పోతుంది. శ్రీశైలం నీళ్లు రాయలసీమలో ఉంటాయి కానీ శ్రీశైలం నీళ్లు వాళ్ళకే కావాలా, నాగార్జున సాగర్ నీళ్లు వాళ్ళకే కావాలా, కట్టిన పట్టుసీమ నీళ్లు వాళ్ళకే కావాలా, కట్టబోయే పోలవరం నీళ్లు వాళ్ళకే కావాలా. వాళ్ళకు మాత్రం 3 పంటలు పండాలా, కొబ్బరి చెట్టు పండాలా, రొయ్యల చెరువులు, చేపల చెరువులు. మనకు మాత్రం ఇక్కడ ఒక చెనక్కాయ పండక మన వాళ్ళు తెచ్చిన అప్పులతో తెచ్చిన డబ్బులతో అప్పులు ఎక్కువ చేసుకుని రైతులు ఆత్మహత్య చేసుకోవాలా. అది తాగడానికి కొడుక, ఒక తాడు కొనడానికి కొడుక, తాగి చనిపోవడానికి ఒక మందు బాటిల్ కొడుక అప్పు తెచ్చుకొని ఈరోజు ఎక్కడంటే అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి రోజు రాయలసీమలో రైతులు 10 మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి ఎక్కడ పత్రికలు హైలైట్ చేస్తా ఉన్నాయి ఈ రోజు. మరి రాయలసీమలో రోజు 4 నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి పత్రికలు మీడియా ఈరోజు కనబడట్లేదా? అదేంటి మన నారాయణ కొడుకు చనిపోతే ఒక ధృవతార రాలిపోయింది, ఒక మేధావి కోల్పోయిందని చెప్పేసి TV9, ఈటీవీ, HMTV అన్ని నానా రచ్చలు చేసి తర్వాత పత్రికలు 3 పేజీలు 4 పేజీలు. అదేంటి సార్, 23 సంవత్సరాల వయసు గల ఒక ఇది నారాయణ కొడుకు ఎక్కడో క్లబ్ లో తాగి అదే స్పీడ్ 200 స్పీడ్ పోయి పిల్లలకు ఢీ కొని చనిపోతే ఒక ధృవతార పెట్టి ఒక శాస్త్రవేత్త ఇది అంటారు. మరి దేశానికి అన్నం పెట్టే రైతులు రాయలసీమలో రోజు 4 చనిపోతే 5 మంది చనిపోతే ఏ రోజైనా రాసే పత్రికలు అదేంటి మన 3 పేజీలు 4 పేజీలు రాస్తా ఉన్నారు ఈ రోజు. మరి నువ్వు అదే మన జరిగిన హైదరాబాద్ లో జరిగిన సంఘటన ఒక SI ఆమె జరిగిన సంఘటనలో SI ఎవరికి ఫోన్ చేశాడు, ఎవరు మాట్లాడి చేస్తాడు. మరి నారాయణ కొడుకు ఆ సమయంలో ఎవరు గెలిచాడు, ఎక్కడి నుంచి వచ్చాడని ఏ పత్రికైనా రాసిందా, ఏ మీడియా అయినా రాసిందా? మరి ఈరోజు డ్రగ్స్ కేసు వచ్చిన వాళ్ళ గురించి ఏవేవో పత్రికలు మీడియా రాస్తా ఉన్నాయి. మరి అదే హైలైట్ ఏదైతే డ్రగ్స్ విషయంలో మీరు ఫోకస్ చేస్తా ఉన్నారో మా రాయలసీమ కరువు మీద మీరు ఫోకస్ చేయండి, మా రాయలసీమ రైతుల మీద మీరు ఫోకస్ చేయండి. దేశానికి తెలుస్తుంది మా రాయలసీమ బాధ ఏంటో. మరి ఈ మీడియాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానివే, పత్రికలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికే. అందుకే సార్ నేను ముశాంకర సెలెక్ట్ అయినప్పుడు ఆంధ్ర వాళ్ళని కృష్ణా గుంటూరు వాళ్ళని తీసుకున్నాడు తప్పితే రాయలసీమ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈనాడు తీసుకోలేదు. అందుకే మనకు తెలిసింది. ఇప్పుడు గ్రూప్ రాస్తావు, నువ్వు బాగా రాస్తావు. ఇప్పుడు మీరే కొత్తగా ఫస్ట్ ఇయర్ వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత నువ్వు మా ఊరు పక్కనేనా అని ఇప్పుడు పక్క ఊర్లో అనుకో, నాకు పక్కనే ఊరని ఒక రకమైన ప్రేమ చూపెడతాం. అదే మండలానికి వస్తే ఒక ప్రేమ చూపెడతాం. అదే జిల్లాకి వస్తే నువ్వు మన జిల్లా వాడని అంటాం. అదే రాష్ట్రానికి పోతే అరే నీది నాది ఒకటే రాష్ట్రం ఒక ప్రేమ చూపెడతామా? మీరు గ్రూప్ 1 గ్రూప్ ఎంత కష్టపడినా ఎంత రాసినా అక్కడ ఇంప్రూవ్ చేసేవాడు ఒక రాష్ట్రం ఉంటాడు. సెలెక్ట్ కావాలని చెప్పేసి అందుకే 76 జోన్ల వ్యవస్థ ఏర్పాటు నుంచి లిస్టు తీస్తే ఎక్కువ ఉద్యోగాలు ఆ ప్రాంతాలు వాళ్ళకున్నాయి, తక్కువ ఉద్యోగాలు మనకున్నాయి. ఇది తెలియక ఇక్కడికి వచ్చే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అందరూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంటారు ఎందుకు రా ఉద్యమాలు, చదువుకోలే బాగుపడతావు నువ్వు, మీ అమ్మ మీ నాన్న కష్టం తెలుదా, చదువుకో అంటాం. మనం ఏమన్నా మిగతా విద్యార్థి సంఘాల మధ్య రోజు ప్రభుత్వ ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నావా, లేదంటే 24 గంటలు ఉద్యమాలు దిగుతా ఉన్నామా? వాళ్ళ పార్టీకి సింకే ఉంటారు, వాళ్ళు పార్టీ చెప్పి నడుచుకోవాలా. మన హక్కుల కోసం వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయరు. మరి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తా ఉంటారు. మనం ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు, ఇక్కడ చెప్పే నీతులు వాళ్ళ కొడుకు కూతురు ఎక్కడ చదువుతా ఉన్నారు? ఆర్ట్స్ కాలేజ్ చదువుతా ఉన్నారా, జూనియర్ కాలేజ్ చదువుతా ఉన్నారా,
విజయవాడలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి చదివించుకుంటా ఉంటారు. కానీ ఇక్కడికి మాత్రం నాకు నీతులు చెప్పడానికి వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఇది కావాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా? ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సర్వనాశనం అయిపోయింది. ఈరోజు నారాయణ, చైతన్య, నలంద, అక్షర, ఎన్ఆర్ ఇవన్నీ ఎక్కడివి? రాయలసీమ వాళ్ళవా? ఎక్కడో వాడు తిని 3 పూట్ల తిని లెక్కలేనంత డబ్బులు సంపాదించి ఎక్కడ పెట్టాలో బిజినెస్ అర్థం కాక ఎడ్యుకేషన్ లో పెడితే మనిషి 2 వీక్నెస్ ఏంటమ్మా? ఒకటి విద్య, ఒకటి వైద్యం. వాడు చచ్చిపోతాడు, ఖచ్చితంగా బతికించుకోవాలంటే వాడి ఆస్తి నమ్మి బతికించుకుంటాడు. విద్య, నా కొడుకు బాగుపడాలంటే నేను 24 గంటలు కష్టపడదా, తండ్రి తల్లి కానీ కూలికి పోయి కానీ చదివించుకుంటా ఉంటారు. మరి ఈ 2 చోట్ల పెండుతాం, దీన్ని క్యాచ్ చేసేవాళ్ళు. ఎస్, అందుకే ఈరోజు ఎన్ఆర్ఏ కానీ ఇక్కడ అదేంటి సార్, విద్యా హక్కు చట్టం ప్రకారం వాళ్ళకు మినిమం ఫీజులు కట్టాలి. కానీ లక్షల కొద్ది వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు. కానీ మనం అవేర్నెస్ చేయాలి. ఒకవేళ ఇదే కొనసాగితే ఈరోజు బాధలు తెరుస్తా ఉన్నారు, కళ్ళు మూస్తా ఉన్నారు. మనలాంటి వాళ్ళు నిరుద్యోగులు రేపొద్దున అయిపోయిన తర్వాత లేదంటే మన అమ్మ నాన్న కష్టపడి తెచ్చిన 300 రూపాయలు ఆ 100 రూపాయలు 120 దానికే పెట్టి తాగి చావండి, మీరు చదువు దూరంగా అండి, మేము మాత్రం బాగుపడతాం, మీరు తాగి చస్తా ఉంటే ప్రశ్నించేవాడు ఎవరు ఉన్నాడు, మేము ఎలాగైనా దోచుకున్నాం అని చెప్పేసి అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ విధంగా జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఎడ్యుకేషన్ సర్వనాశనం చేసి పెట్టారు. తర్వాత ఇన్ని ఉద్యమాలు చేసాం, విశాఖ ఉప్పుకున్నాం, కడప ఉప్పుకున్నాం, తర్వాత గుంతకల్ రైల్వే జోను. దీని వల్ల మనం ఏవైతే మన హక్కుల కోసం పోరాటం చేయకపోతే సార్ భవిష్యత్ తరాల్లో మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తారు? డిగ్రీలు ఫీజు అయిపోతే బెంగళూరు. సరే చెప్తాను సార్. విజయవాడ డెవలప్మెంట్ మనం వెళ్ళొచ్చు అనుకుంటారు, కానీ అమరావతిలో సిఆర్డీ కింద ఉద్యోగాలు మనకు ఒక ఉద్యోగం మీద సిఆర్డీ కింద. అంతేందుకు సచివాలయంలో హై అథారిటీ రాయలసీమ 4th జోన్ ఉన్నాడు అడగండి, కానీ 2 సిటిజన్ పీపుల్ లాగా చూస్తారు అనుకో మన సచివాలయంలో. కానీ మన హక్కుగా రావాల్సిన ఉద్యోగాలన్నీ 38% రావాలి మన జిల్లాలని చెప్పేసి ప్రత్యేక పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఎందుకు ప్రత్యేక పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే మేడం, ఇప్పుడు బాగా ఉన్నవాడు లేదంటే 2 కాళ్ళు లేక అవుటిగా ఉంటాడు, వికలాంగుడు, ఇద్దరికి రన్నింగ్ పెడితే ఎవరు గెలుస్తారు మేడం? కాళ్ళు బాగుండి గెలుస్తాడు కదా. మళ్ళీ ఈరోజు ఒక నెల బాగా తిన్నోడు లేదా 3 పూట్ల తిన్నోడు అసలు పచ్చున్నోడికి పోటీ చేసి ఎవరు గెలుస్తారు? తిన్నవారు గెలుస్తాడు రన్నింగ్ లో ఏదైనా కావచ్చు. మరి దశాబ్దాల తరబడి క్రైస్తవ మిషనరీలు కానించి 16-17వ శతాబ్దం కానించి ఇప్పటి వరకు ఆంధ్ర వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. అప్పుడే ఆనకట్టలు కట్టారు, ప్రాజెక్టులు కట్టారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడింది. అమెరికాలో దాదాపు 40% 50% వాళ్ళే బిజినెస్ రన్నింగ్ చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు మనం 100 ఎకరాలు పెట్టుకుని 200 ఎకరాలు పెట్టుకుని కేరళ ప్రాంతంలో అడక్క తింటా ఉన్నాం. ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేపర్లో, కేరళలో 30 ఎకరాలు పెట్టుకున్న ఒక రైతు అడక్క తింటే నెలకు ఎంత వస్తుంది సార్? 40,000 వస్తుంది. 30,000 ఇంటికి పంపించి 10,000 అతను ఖర్చు పెట్టుకుంటాడు కేరళ ప్రాంతంలో. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో పోతా ఉన్నాం మనం. మరి మనలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు సీడెడ్ ఉన్నారో విసిరి పడేశారో 1925లో రాయలసీమ పేరు వచ్చింది మనకు. చిలుకూరి పేరు సార్, ఇదే కాలేజీలో అతను తెలుగు వేశారు, అతని పేరు పెట్టాడు ఇక్కడ నంద్యాలలో. ఇది సీడెడ్ మండలాలు కాదు, సీడెడ్ ఇది కాదు, రాయలసీమని నామీకరణం చేశాడు. అతను కూడా అందులో ఏదో మంచి పేరు ఇచ్చిపోయాడు, ఎందుకంటే రాయలేని కాలం. సరే, ఈ విధంగా మనకు మోసం జరుగుతూ ఉంది. ఒక దిక్కు హీరోలు మోసం చేస్తా ఉన్నారా, రాయలసీమ చిన్న చూపు చూస్తా ఉన్నారా, ఒక దిక్కు రాజకీయ నాయకులు. ఏం సార్ నేను చెప్పింది మీకు అర్థం కాదు? నేను చెప్పింది అర్థం కాలేదా మీకు? బాగా చెప్పినవి ఏమర్థం తీసుకోరా ఈరోజు రాయలసీమ అంటే రౌడీలు కాదు, ఫ్యాక్సిలిస్టులు కాదు. ఈరోజు రాయలసీమ అంటే ప్రపంచం 42 దేశాల కంటే పెద్దది. ఈరోజు రాయలసీమ 29 రాష్ట్రాల కంటే, భారతదేశంలో 14 రాష్ట్రాల కంటే పెద్దది. ఈ రోజు ప్రపంచంలో పోపు తిప్పిన తర్వాత తిరుపతి ఉండే ఆదాయం వస్తుంది. ఆ తిరుపతి ఉండే ఆదాయం చాలు మేము బతకడానికి, ఎర్రచందనం ద్వారా వచ్చే డబ్బులు చాలు మేము బతకడానికి, వైరస్ ద్వారా వచ్చే డబ్బులు చాలు మేము బతకడానికి అని మీరు గట్టిగా ఎక్కడైనా చెప్పొచ్చు మీ ఊర్లో కానీ. ఒకే అర్థమైంది అందరికీ? సబ్జెక్ట్
బాగుపడదు సార్. సరే ఒకసారి మీకు ఒక అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు కదా, ఒక పేజ్ ఇస్తాను. 2011 నుంచి మనకు రాయలసీమలో కవులు ఎవరు, రచయితలు ఎవరు, స్వాతంత్ర సమరయోధులు ఎవరు? ఎందుకంటే